హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్లోని ఖచ్చితంగా మ్యాథ్స్లోని ఖచ్చితంగా వాళ్ళు ఆ, ఏమైతే వాళ్ళు మ్యాథ్స్లో పట్టు సాధించాలి. పట్ ఎంత గ్రిప్ సాధిస్తే అంత మంచిది. మ్యాథ్స్ చాలా గ్రిప్ సాధించాలి. ఒకసారి మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందో ఈ వీడియో ద్వారా మీకు అందించాలనుకుంటున్నాను. ఓకేనా? అందుకని మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ అనేది చాలా కీలకమైన రోల్ పోషిస్తుందన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరైతే మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అవ్వి బాగా బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో జాబ్ సాధించడం అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న, అలాగే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళడం ద్వారా ప్రోత్సహించడం అవుతుంది. ఓకేనా? అంటే నన్ను ఆదరించిన వాళ్ళు అవుతారనమాట. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నమాట. మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఆర్ఆర్బి ఎగ్జామినేషన్కి. ఓకేనా? అదే మీకు కోచింగ్ సెంటర్లో ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా నేను ఆ కోచింగ్ సెంటర్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతారో ఆ ఏమేమి చాప్టర్లు ఉంటాయి, అసలు ఏమేమి చాప్టర్లు ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏమేమి చాప్టర్లు ఉంటాయి ఆర్ఆర్బి ఎగ్జామ్లోని, ఏ విధంగా ప్రిపేర్ అవుతాయి, ఏమేమి సెట్గా ప్రిపేర్ అవుతే బాగుంటుంది. ఓకేనా? అవన్నీ నేను క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా మీకు ముందుకు చూపిస్తానన్నమాట. ఓకేనా? మీరు ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేసి ఓకేనా ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మరికొన్ని వీడియోస్ వచ్చి ఇంకా ఫ్యూచర్లో మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ని ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ఉండి జాబ్ సాధించడంలో ముందుకు వెళ్తారనమాట. ఓకేనా? సరే, లెట్స్ గెట్స్ టు అవర్ వీడియో. మనం ముందుగా మీరు ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, అలాగే ఆర్ఆర్బికి సంబంధించిన సరే గ్రూప్ డి కానీ ఆర్ఆర్బికి సంబంధించిన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మీరు మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టు రోల్ ప్లే చేస్తుందని ఒక కీలకమైన సబ్జెక్టుగా భావించాలి. ఈ సబ్జెక్టు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందో నేను ఒక ఒక ఏమైతే ఎలా ప్రిపేర్ అయ్యానో అదే విధంగా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి నోట్స్లో చూపిస్తాను చూడండి. నోట్స్లోని ఒకసారి చూపిస్తాను చూడండి, అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. నోట్స్లోని చూపించడానికి కుదురుతలేదమ్మా. ఫస్ట్ది నోట్స్లో చూపించడానికి మాకు కుదరతలేదు. నోట్ ద్వారా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను చూడండి. నోట్స్లో చూపించడానికి మనకి వీలవుతులేదు. ఓకేనా? నోట్ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను చూడండి. ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఏమేమి చాప్టర్లు ఉంటాయో మీకు ఐడియా ఉంటుంది కదా. ఏమేమి సెట్గా ప్రిపేర్ అవ్వాలో నేను ఒక ఐడియా రూపంగా చెప్తాను చూడండి. అసలు ఫస్ట్
ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఫస్ట్ టాపిక్ నేమ్ ఏంటంటే పర్సంటేజ్ టాపిక్ నుంచి ప్రిపేర్ అవ్వాలమ్మా. పర్సంటేజ్ అండ్ సెకండ్ చాప్టర్ నేమ్ is ప్రాఫిట్ అండ్ లాస్. సెకండ్ చాప్టర్ నేమ్ ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ థర్డ్ చాప్టర్ నేమ్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 3 చాప్టర్లు కలిపి ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 3 కలిపి ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? తర్వాత టైమ్ అండ్ వర్క్ అనేది ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెంబర్ సిస్టమ్ అనేది ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. రేషియో అండ్ ప్రపోర్షన్ ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎంటైర్ ఇదంతా కలిపి 6 మాడ్యూల్స్. అర్థమెటిక్ అనేది 6 మాడ్యూల్స్గా ఉంది. ఈ 6 మాడ్యూల్స్ బాగా ప్రిపేర్ అవుతే మీరు 6 మాడ్యూల్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చూడండి. పర్సంటేజ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే 2 క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 3 క్వశ్చన్స్. అండ్ టైమ్ అండ్ వర్క్ నుంచి 3 క్వశ్చన్స్. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 3 క్వశ్చన్స్. అండ్ నెంబర్ సిస్టమ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్. నెంబర్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ సిస్టంలోని నెంబర్స్ వస్తాయి, ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వస్తుంది, డెసిమల్స్ వస్తాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్ వస్తాయి, సింప్లిఫికేషన్ వస్తుంది, అలాగే స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ వస్తాయి, యావరేజ్ వస్తుంది, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ వస్తుంది. ఇవన్నీ నెంబర్ సిస్టంలోకి వస్తాయి. నెంబర్ సిస్టమ్ అనేది వెరీ బిగ్ చాప్టర్ నాన్న. ఇది 5 to 6 మార్క్స్ అనేది దీంట్లోకి వస్తాయి. అర్థమవుతుందా? డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఎవరైతే పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు డాటా ఇంటర్ప్రిటేషన్ బాగా చేసేస్తారు. అదే రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఓకేనా? ఇది అర్థమెటిక్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లోని మనకి మెన్సురేషన్ ఉంటుంది, 3 to 4 మార్క్స్ వస్తుంది. అలాగే ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, 2 to 4 మార్క్స్ ఉంటాయి. అలాగే జామెట్రీ ఉంటుంది, 2 to 3 మార్క్స్ ఉంటుంది. ఆల్జీబ్రా ఉంటుంది, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిస్టిక్ ఉంటుంది, 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎంటైర్ ఇదనేది మనకి సిలబస్ నాన్న. ఈ సిలబస్ ఈ విధంగా కానీ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా సరే అన్ని క్వశ్చన్లు ఇచ్చిన ఎగ్జామ్లో అటెంప్ట్ చేయే స్టామినా మీకు వస్తుంది. ఆ స్టామినా మీకు ఎప్పుడైతే వచ్చిందో, అటెంప్ట్ చేసే స్టామినా, పోటీలో ఉన్నట్టే. ఆ పోటీలో మీరు ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్గా రన్నింగ్లో ఉంటారు. ఓకేనా? మ్యాథమెటిక్స్లో ఎవరైతే టాప్ అయి ఉంటారో, కింగ్ అయి ఉంటారో, ఆటోమేటిక్గా రీజనింగ్లో కూడా కింగ్ అవుతారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మ్యాథ్స్లో కింగ్ అయ్యారో రీజనింగ్లో కూడా కింగ్ అవుతారు. ఆల్మోస్ట్ 50% అంటే ఆల్మోస్ట్ 60% సిలబస్ మీ చేతిలో ఉంటాయి. 60 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకేనా? ఆల్మోస్ట్ కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. మీరు ఇన్ని ప్రిపేర్ అవుతే కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. అమ్మయ్య నేను కూడా సాధించగలను అన్న కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. ఒకేసారి మీరు కూడా కొండని తరిగించాలంటే ఎవరి తరం కాదు. చిన్నగా ఒక స్టెప్ వేసుకుంటూ వెళ్తే మీరు కూడా సాధించగలరు అనమాట. ఓకేనా? ఈ విధంగా చేస్తే మీరు కూడా సాధించగలరు నాన్న. ఓకేనా? ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సిలబస్ ప్రకారం ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి సిలబస్ ఏ విధంగా ఉంటుందని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ 1 and all.